పరలోకంలో సీటు కన్ఫర్మ్ చేసే శక్తి కోటి విద్యలలో ఏ విద్యకు లేదు, మర్చిపోకండి. కోటి విద్యలలో ఏ విద్యకు లేదు. చదువు ఉండడమా చదువు లేకపోవడం అనేది కాదు పాయింట్. ఇక్కడ మన జీవితం పరలోక ప్రయాణంలో ఉందా లేదా? బాగా చదువుకున్న వాళ్ళే పరిసయ్యులు, బాగా చదువుకున్న వాళ్ళే శాస్త్రులు, వాళ్ళ గురించి యేసుప్రభు అనేది అయ్యో 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 మత్తయి సువార్త 23 అంతదే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అందులైన మార్గదర్శకులారా, సర్పసంతానమా. చదువుకున్న వాళ్ళ గురించి అదిందన్నమాట. ఒక యవనస్తుడికి చదువు లేదు, కానీ దేవుని మందిరం అన్నా, దేవుని పిల్లలతో సహవాసం అన్నా, ఆ మందిర పరిచర్య అంటే అబ్బో చచ్చిపోతాడు అసలు. ప్రార్థనా జీవితం, చదువు లేదు పాపం అంతే, కానీ భక్తి అమోఘం. కట్ చేస్తే అదే వయసులో మరొక యవనస్తుడు అరచేతిలో ప్రపంచం ఇరగదీస్తున్నాడు చదువులు. సాయంత్రం అయ్యేసరికి పబ్బులు, సాయంత్రం అయ్యేసరికి క్లబ్బులు, విచ్చలవిడితనం. ఇంకా మీరు చెప్పండి, ఇద్దరిలో చచ్చిపోతే ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు పరలోకానికి వెళ్ళరు? చదువుకున్నవాడా, చదువు లేనివాడా? పరలోకంలో సీట్ కన్ఫర్మ్ అవ్వాలంటే భూమి మీద మన ప్రయాణం ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. అదే ఆత్మానుసారముగా ఆ ప్రయాణం సాగాలి.